నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. మనం నిత్యం ఈ సన్నివేశాన్ని రోడ్డు మీద చూస్తూనే ఉంటాం. చూడడానికి వాళ్ళు కూర్చుని ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ పొరపాటున ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత దీనికి వహిస్తారు? చూసారుగా, పక్క నుంచే లారీ, హైవే మీద కూడా ఇదే ప్రయాణం. నిత్యం వందలాది ఆటోలు ఈ విధంగా ప్రయాణం కొనసాగిస్తున్నాయి. పొరపాటున ఏదైనా జరగరాని జరిగితే దీనికి కారణం ఎవరు? పట్టించుకొని అధికారులా, లేక అశ్రద్ధగా వెనకాల కూర్చుని పట్టుకోకుండా ఫోన్ చూసుకుంటున్న ప్యాసింజర్సా? వాళ్ళని అలా కూర్చోబెట్టిన ఆటో యజమానా? ఎవరిని దీనికి బాధ్యులను చేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.